ఏంటంటే వెనకాల కూర్చున్నాడు కదా మనోడు కార్తిక్ ఏంటంటే ఊపిరి ఆడట్లేదు సరిగ్గా ఒక్కొక్కసారి తనకి. నీకు అప్పుడే చెప్పిన ఇక్కడ ఏం ఉండవు బ్రో అని చెప్పిన నీకు అప్పుడే. అటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, రోహతాంగ్ పాస్ దగ్గరికి. ఇది వచ్చేసి 10,040 feet అయితే ఉంది సీ లెవెల్ నుంచి. కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే మాత్రం 3 kilometers హైట్ అయితే ఉంటుంది. వరల్డ్ లార్జెస్ట్ సింగిల్ ట్యూబ్ టనల్ 9 kilometers అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు వెళ్తాం. ఎట్లా అనిపిస్తుంది? ఆల్రెడీ జ్వరం ఉంది తనకి, మళ్ళీ చెప్పలేము కదా. మేము నార్మల్గా ఉండడమే కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నాం. సో గుడ్ మార్నింగ్ సార్. తెలుగే కదా. ఎక్కడి నుంచి? హైదరాబాద్. మేము కూడా హైదరాబాదే. లదాఖ్. ఇది ఓకే బ్రో. అమ్మా ఈ కొడుకులు అడ్డం పెట్టేసిండుగా బండ్లు. రేలు దగ్గర 10 లారీలు ఇప్పటికీ దుమ్ము లేపుకుంటూ అవుతున్నాయి. ఇంకోటి రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకైనా మంచిది, మా అంటే ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఆగితే అయిపోతుంది. ఇక వీళ్ళు ఇట్లా పని చేయడం వల్లనే మనకైతే రోడ్ ఉంది. వీళ్ళంతా జిస్పా విలేజ్కి అయితే వచ్చేసినాం. ఈ విలేజ్ వచ్చేసి సీ లెవెల్కి 10,890 feet అయితే హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి దార్చా బ్రిడ్జ్ అంట. అసలు చూడడానికి ఎంత పెద్దగా ఉందో. అసలుకి ఈ మౌంటైన్స్ మధ్యలో కట్టిన దీనిలను వీటి డబ్బులన్నీ సేవ్ చేసుకోండి. ఇలాంటి మంచి రైడ్స్కి రాండి. ఆ బీర్లు తాగితే ఏమొస్తుంది, మా అంటే తృప్తి వస్తుంది. అప్పటికాడికి అయిపోతుంది, తాగుతాం పోస్తాం అయిపోతుంది. కానీ ఇక్కడ వస్తే చూడండి మెమొరీస్, చాలా మెమొరీస్ అయితే ఉంటాయి. ఇక ఇలాంటి మెమొరీస్ కూడా ఉంటాయి. బైక్ మీద ఇంత తనలాడుతున్నా, వీళ్ళు చూడండి సైకిల్ మీద. అప్పుడు అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎందుకంటే హెల్త్ బాగాలేదు, నిన్ననే జ్వరం వచ్చింది. బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు రిటర్న్, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు. మనోళ్ళు అయితే లిఫ్ట్ అడిగినప్పుడు ఇచ్చింది. థ్యాంక్ యూ బాయ్, లిఫ్ట్ దే దియా సిగ్నల్ ఆతా సచ్ మే నాక ఓకే పర్లేదు వేలేస్తారే ఓ పాల్తులు. ట్రక్ వాళ్ళు ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇక మీదికి వచ్చింది చూసిండు కదా మీరైతే. బారలాచ నుంచి అయితే నేనైతే మీకోసం ఐస్ తీసుకొస్తున్నా. ఇక చూస్తున్నారు కదా వెనకాల మొత్తం ఐస్ మౌంటైన్స్. లాచ నుంచి అయితే పార్సల్ చేసేస్తా మీకు. ఓకేనా బాయ్. ఫుడ్ అయితే కొంచెం జాగ్రత్త చూసుకోండి. వీలైతే ఇంటి దగ్గర నుంచి చట్నీ తీసుకురండి. పాన్గల్ టు లదాఖ్ రైడ్లో డే 10 అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. ప్రజెంట్ అయితే మనం మనాలిలో ఉన్నాం. మనాలి నుంచి లే సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మధ్యలో ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే బైక్ రైడ్ చేస్తాం. మధ్యలో ఒక చర్చ్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో నైట్ స్టే చేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి 180 kilometers అయితే ఉంది. సో చూద్దాం, ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు మాకు వీలైతే చేస్తాం, లేదంటే డైరెక్ట్ లే వెళ్ళాలన్నా లేకపోతే మధ్యలో ఏదైనా విలేజ్లో స్టే చేయాలని ప్లాన్ ఉంది. సర్చ్ అయితే ఫిక్స్ అయినాం. సో చూద్దాం ఆన్ ది వేలో ఇంకేమైనా ఉంటే. సో ఇంకా ప్రజెంట్ అయితే మేమంతా రెడీ అయిపోయినాం. లగేజ్ అంతా సెటప్ అయితే అయిపోయింది నాది. ఇక అన్నీ అందరు బ్యాక్ అయిపోయినాం. జస్ట్ కొన్ని బట్టలు పెట్టుకొని ఇంకా బ్యాగులు అవన్నీ సదిరేసుకుంటే అయిపోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం సర్చ్ వైపుకి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 అయితే అవుతుంది. యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం 6కి అటల్ టనల్ దగ్గర ఉందాం అనుకున్నాం. ఏం పర్లేదు, అయినా తొందరనే రెడీ అయిపోయినాం. ఇంకో 1/2 hour లేట్ ఉంది. కాకపోతే మనమైతే స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో గైస్, ఇప్పుడైతే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం సర్చుకి. ఇక్కడ నుంచి 176 kilometers అయితే ఉంది. సర్చ్ వచ్చేసి ఈ కొత్త వ్యూ బాగుందా, గోపురం ఇక్కడ మౌంట్ చేసిన. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే
6:35 అవుతుంది. ఈ టైం కల్లా మేము అటల్ టన్నల్ దగ్గర ఉందాం అనుకున్నాం, అయినా ఏం పర్లేదు, ఎర్లీగానే స్టార్ట్ అయినాం. నార్మల్ టైం చూసుకుంటే చలి మాత్రం గట్టిగా ఉంది ఇప్పుడు. ఇది మొత్తం లే మాల్ రోడ్ చూడండి, ఇదంతా నిన్న మొన్న గట్టిగా తిరిగినాం ఈ రోడ్లో అయితే. అటల్ టనల్ ఇక్కడ నుంచి ఇంకా 24 కిలోమీటర్స్ అవుతుంది. లే వచ్చేసి 426 అయితే ఉంది. ఆ లే నుంచి ఇంకా మనం డైవర్షన్ తీసుకోవాలన్నమాట. కార్దుంగ్లో వెళ్ళాలన్నా, నూబ్రియా వ్యాలీ వెళ్ళాలన్నా, ఇంకా హ్యాండ్లో వెళ్ళాలన్నా, అదంతా అదే రూట్ అనమాట. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుంది ఏందనేది రూట్ అనేది మీకు అయితే అప్డేట్ చేస్తాను. కానీ మౌంటైన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బాబా ప్యూర్ గ్లేషియర్స్ అక్కడ చూడండి, మంచిగా కనిపిస్తున్నాయి. ఏదో తెల్ల రాళ్ళు ఉండే చూడు అట్లా ఉన్నాయి. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు నాకు అంత కనిపించలే, కానీ ఇప్పుడు భలే అనిపిస్తున్నాయి అసలు. అవి అక్కడ ఐసు ఇక్కడ ఐసు. బాబా వింటర్ టైంలో వస్తే మాత్రం చుక్కలే గైస్, చెప్తున్నా కదా. ఇప్పుడే లైట్గా అసలు గట్టి పెడుతుంది, అయినా ఏం కాదు అండర్స్టాండ్. ఇప్పుడైతే ఇగో కీలాంగ్ 63, సర్చు 172, లే 430, కార్గిల్ 646 అంట, సోలాంగ్ వ్యాలీ 12 అంట. ఏంటంటే వెనకాల కూర్చున్నాడు కదా మనోడు కార్తిక్ ఏంటంటే ఊపిరి ఆడట్లేదు సరిగ్గా. ఒక్కొక్కసారి తనకు జల్లిపోయింది, జ్వరం వచ్చింది. నిన్న నుంచి చెప్తున్నాం అనమాట, ఆక్సిజన్ సిలిండర్ తీసుకో, అక్కడ అవసరం అవుద్ది అని చెప్తున్నాం, కానీ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుందాం అంటున్నారు. ఇప్పుడేమో షాపులు మూస్తున్నాయి. అంటే తనకు కూడా అర్థం అయ్యలేదన్నమాట. అంటే పోగలుగుతామని అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఉన్న వెదర్కి ఇది నార్మల్ వెదర్. ఇది ఎంత ఇప్పుడు 10-15 ఉంటుంది. అది అక్కడ మనం వెళ్ళినాం, ఇప్పుడు వెళ్ళే మొత్తము 10కి బిలోనే ఉంటుంది అనమాట. 0 నుంచి 10 వరకు ఉంటుంది మొత్తం టెంపరేచర్. అవసరం అయితే ఒక్కొక్కసారి వెదర్ కండిషన్ డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది, అప్పుడు మైనస్లో కూడా వెళ్ళిపోతుంది అవసరం అయితే. సో అట్లాంటి టైంలో ఏంటంటే బెటర్ క్యారీ చేస్తేనే బెటర్ ఆక్సిజన్ సిలిండర్ అని చెప్పినాము. సో చూద్దాం ఇంకా ముందర ఏమన్నా మెడికల్ షాప్ కానీ ఏమన్నా దొరుకుతుందని అనుకుంటున్నాం, కానీ దొరకనంటే నాకు తెలిసినంత వరకు. చూడాలి. ఇంకా ఇక్కడ పారాగ్లైడింగ్ 1500 అంట ఓన్లీ. కొంచెం ఐసు ఉంది, అక్కడక్కడ పడ్డది, అక్కడ ఉంది అసలు ఐసు అసలు ఈ యొక్క ఐసు ముట్టుకుందాం అనుకున్నా, కానీ చూద్దాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఐస్ని అయితే చూపించాలని నాకైతే ఉంది. మీకు కూడా చూపించాలి, నేను కూడా ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటున్నా. అయితే సోలాంగ్ విలేజ్లోకి కూడా వచ్చేసినాం. ఇదే అనమాట సోలాంగ్ వ్యాలీ. కానీ ఇక్కడ ఏం ఆపట్లేదు, మేమైతే డైరెక్ట్ అటల్ టన్నల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఆగి అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక్కడ మెడికల్ షాప్ ఏమైనా ఉందా అని చూస్తున్నాం, కానీ ఒక్క మెడికల్ షాప్ కనిపించలేదు అసలుకు. అటల్ టన్నల్ ఇంకా 11 కిలోమీటర్స్, డార్చా 88, షింకులా పాస్ 127. సర్చ్ ఎంత ఉందో చూడకపోతే, సర్చ్ కావాలి మనకు మెయిన్. ఇక్కడ చూడండి ఇంకా లద్దాఖ్ వెహికల్ రిజిస్ట్రేషన్ బండ్లు కూడా కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అసలు బండి అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు సెకండ్ థర్డ్ గేర్లో నడపాల్సి వస్తుంది. నా చేతులు చూడు ఫ్రీజ్ అయిపోతున్నాయి దగ్గర. చూస్తా అటల్ టన్నల్ వరకు సెట్ అయిందనుకో సరే, లేదంటే అక్కడ గ్లౌజ్ వేసేస్తా, వీలైతే థర్మల్ కూడా వేసేస్తా. మేబీ మనం 8-9 అయ్యేసరికి టెంపరేచర్ నార్మల్గా అవుతుంది అని అనుకుంటున్నా. అంటే ఒక 15-20 అట్లా వచ్చేస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే నాకు తెలిసి 10 ఉందనుకుంటున్నా టెంపరేచరు. టైం ఇప్పుడు 7-11 అవుతుంది. ఇంత మార్నింగ్ ఎవరు స్టార్ట్ కాలేదు అసలు, బైకర్స్ కానీ వెహికల్స్ కానీ మేము తప్ప ఎవ్వరూ లేవు ఇక్కడ. సో అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాం. బైక్స్ కానీ ఇంకెవరైనా ట్రాఫిక్ ఉంటే మాత్రం చాలా లేట్ అవుతుంది. సో రోజు ఇదే ప్లాన్ చేస్తాం, కాకపోతే కొంచెం లేట్గా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే బండి చూడడం ఇక మొత్తం త్రాటలు ఇచ్చిన నేను, అస్సలకి రెస్పాన్స్ వస్తలేదు బండి మాత్రం. అమ్మో ఇంకా ఇక్కడే ఎట్లా అంటే ఇక్కడ జస్ట్ ఎంత 10,000 ఫీట్ లోపలే ఉంటుంది ఇది, ఇంకా సీ లెవెల్కి. ఇంకా అక్కడ ఉమ్లింగ్లో అయితే 19,000 ఫీట్ హైట్లో ఉంటుంది. అక్కడ మాత్రం ఛాన్స్ తీసుకోదు. తర్వాత మాకైతే ఫస్ట్ బ్రిడ్జ్ క్రాసింగ్ అనమాట ఇది. అసలు ఇక్కడికి వచ్చినాక ఎక్కువ అయిపోతుంది. అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, రోహతాంగ్ పాస్ దగ్గరికి. ఇట్స్ హైట్ వచ్చేసి 10,040 ఫీట్స్ గాయస్ ఇది. ఇంకో నీకు అప్పుడే చెప్పిన ఇక్కడ ఏం ఉండవు బ్రో అని చెప్పిన నీకు అప్పుడే. ఎక్కడ మరి తీసుకోవద్దా, ఆగుతుంటే నీకు అందుకే చెప్పినాను రాత్రి తీసుకుని ఉంటే అయిపో బ్రో అంటే నువ్వు వినలేవు. అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, రోహతాంగ్ పాస్ దగ్గరికి. ఇది వచ్చేసి 10,040 ఫీట్స్ అయితే ఉంది సీ లెవెల్ నుంచి.
కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే మాత్రం 3 కిలోమీటర్స్ హైట్ అయితే ఉంటుంది. వరల్డ్ లార్జెస్ట్ సింగిల్ ట్యూబ్ టనల్ 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది. అసలు నా బండి అయితే అసలు జీరో రెస్పాన్స్. అసలు సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ అయితే నడపాల్సి వస్తుంది. అందుకే బండి అయితే ఆఫ్ చేయలేదు. రన్నింగ్లో పెట్టినాం 2 బండ్లు చూస్తున్నారు కదా. అసలు బైక్స్ అయితే ఆఫ్ చేయలేదు. 2 బైక్ అయితే ఆన్లోనే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆఫ్ చేసినామంటే బ్రోక్ అయితే కొంచెం అనీజీగా అయితే ఉంది. ఇంకా ముందల కీలాంగ్ కదా, కీలాంగ్ అనే ఊర్లో ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుంది అంట. అక్కడైతే ట్రై చేస్తాం, పక్కా తీసుకొని మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే అక్కడ మధ్యలో ప్రాబ్లం పడే కన్నా స్టార్టింగ్లోనే తీసుకొని వెళ్తే మనకు మంచిగా ఉంటుంది మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 10,000 హైట్ ఫీట్లో ఉన్నాం మనం అయితే. ఇంకా ముందు డైరెక్ట్ పెరుగుతూనే ఉంటుంది. శ్రీనగర్ నుంచి వస్తే మాత్రం వస్తుంది 1000, 2000 అట్లా 3000 2000 అట్లా పెరుగుకుంటూ వస్తుంది. ఇది ఏంటంటే డైరెక్ట్ 10,000 ఫీట్కి అయితే వచ్చేసినాం మనం. మనాలి వచ్చేసి 6,000, ఇది వచ్చేసి 10,000. ఇంకా చూడండి ఇక్కడ మాత్రం అక్కడ కనిపిస్తుంది కదా మంచు స్నో 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 ఇది మొత్తం మంచి అసలు భలేగా ఉంది. అసలు ఇక్కడ మాత్రం మస్తు క్లియర్గా ఉంది అసలు ఐస్ మాత్రం. ఇంకా కొంచెం మనకు 3 months వచ్చింటే సెట్. అసలు ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్నో అయితే ఉంటుండే. ఇంకా మీరు కామెంట్ చేయండి, మన ఛానల్కి 50,000 నుంచి 100K వచ్చిందంటే మాత్రం పక్కా ఈ వింటర్ సీజన్లో మాత్రం జనవరి ఎండింగ్లో ఫిబ్రవరి స్టార్ట్ వీక్లో పక్క అయితే నేను వస్తాను. సో మన ఛానల్ 50K నుంచి 100K అయితేనే పక్క అయితే వస్తా. పక్క డామినేట్ తీసుకొని వస్తా. ఇక్కడ మొత్తం మోకాలతో మంచి ఉంటుంది, అదైతే నేను చూపిస్తాను అనమాట. మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటుంది. సో పక్క అయితే చేయండి. 50K నుంచి 100K అయితే పక్క అయితే వస్తా. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు హెల్త్ ఎట్లా అనిపిస్తుంది? అంత ఓకే కానీ కోల్డ్ అయింది కాబట్టి ఆల్రెడీ జ్వరం ఉంది తనకి. మళ్ళీ చెప్పలేము కదా, మేము నార్మల్గా ఉండడమే కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నాం. సో తనకు ఆల్రెడీ జ్వరం ఉంది, కోల్డ్ ఉంది, దగ్గు ఉడుకుంది, ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం అనీజీగా అయితే అవుతుంది బ్రీతింగ్ తీసుకోవడానికి. సో అందుకనే ఆక్సిజన్ సిలిండర్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ అయితే చేస్తాం అనమాట. ఇంకా ఎక్కడ దాకా వస్తుందో సిగ్నల్ అయితే తెలియదు. ఇక్కడైతే నార్మల్ మన ఊరు సిమ్ వస్తుంది, పోస్ట్ పెయిడ్ సిమ్ కూడా సిగ్నల్ వస్తుంది. సో చూద్దాం, ఎక్కడ రాకపోతే అక్కడైతే మీకు అప్డేట్ చేస్తాం అనమాట. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా మౌంటైన్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి అసలు. మనం ఇంకా వింటర్ సీజన్లో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. సో ప్లీజ్ మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే నేనైతే మాత్రం వింటర్లో అయితే పక్కా వచ్చి మీకైతే చూపిస్తాను అనమాట. అటల్ వాచ్ బిహారీ పేరు పైన ఈ బ్రిడ్జ్ అయితే కట్టిండ్రు. అతన్ని పేరు అయితే నామకరణం చేసిండు. మన నరేంద్ర మోడీ అయితే దీని శంకుస్థాపన అయితే చేసిండు అనమాట, ప్రారంభోత్సవం. అబ్బబ్బా ఆడిపోయే మాని మనసే. ఇది వరల్డ్లోనే నెంబర్ 1 సింగిల్ ట్యూబ్ టనల్ అనమాట ఇది. అది కూడా 9 kilometers అయితే ఉంటుంది. సో గాయ్స్ 9 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కటేసారి చూడండి చీకట్లోంచి వెలుగులోకి అయితే వెళ్ళిపోతాం మనం. బాబా అసలు మా ఏముంది గాయ్స్, నెక్స్ట్ లెవెల్. అసలు టనల్ చేంజ్ అయినా కూడా చూడండి, టనల్ దాటినప్పుడే నెక్స్ట్ ఉంది. ప్రాజెక్ట్ దీపక్ వెల్కమ్ యూ చంద్ర బ్రిడ్జ్ అంట ఇది. కింద అయితే ఏదో నది వస్తుంది, చంద్ర రివర్ అంట, చంద్ర రివర్. సో ఆ రివర్ పైన బ్రిడ్జ్ అయితే పెట్టేసిరు. మనైతే ఇప్పుడు రోహతాంగ్లో వెళ్దామా బ్రో? రోహతాంగ్లో వెళ్దామా? రోహతాంగ్లో వెళ్దామా వద్దు కదా, సిస్సు వెళ్ళిపోదాం. వీళ్ళందరూ తెలుగే ఉన్నట్టున్నారు కదా, తెలుగే కదా వాళ్ళు కలిసింది ఇందాక. వాళ్ళే కదా తెలుగు, వీళ్ళు రిటర్న్ అందరు తెలుగే, వీళ్ళందరూ తెలుగే కదా. తెలుగే కదా. ఎక్కడి నుంచి? హైదరాబాద్. మేము కూడా హైదరాబాదే. లదాఖ్, బార్లాచా. ఓకే, అందరా? అన్ని గ్రూప్ ఒకటేనా? ఓకే సూపర్. థ్యాంక్ యూ బ్రో. ఎట్లా ఢిల్లీకి వచ్చిండ్రా మీరు? ఢిల్లీకి వచ్చిండ్రా ఫ్లైట్కి వచ్చిండ్రా?
ఫ్లైటేనా? సూపర్. అసలు ఎట్లా హైలైట్ వచ్చేసినావు చైన్ మీద? ఎన్ని కిలోమీటర్లు అయింది? 2500. ఏంది ఛానల్ ఏంది? ఈ సత్తూరు మేజ్ కూడా ఉంటుంది ఇది. కొట్టేస్తా. ఆల్ ద బెస్ట్ బ్రో. ఓకే బ్రో. అమ్మా ఈ కొడుకులు అడ్డం పెట్టేసిండుగా బండ్లు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనమైతే వెళ్ళిపోవచ్చు. ఆల్వేస్ బైకర్స్ అడ్వాంటేజ్. ఈ బండి ఎక్కలేకపోతుంది, అందుకే ట్రాఫిక్ జామ్ అయింది. రైస్ ఇక్కడైతే రైస్ అనేది తిన్నాం. దాల్ చావాలంట, అది ఎట్టనో ఉంది తిన్నాం. ఇంకా దాంట్లో ఏమేమి మిక్చర్ అవి వేసుకొని సెట్ చేసుకున్నాం. అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇంకా సర్చ్ 127 కిలోమీటర్స్ ఉంది, 3 hours పడుతుందంట. సో చూస్తాం. దార్చా నుంచి అక్కడికి జాన్స్కర్ వెళ్దామని అనుకుంటున్నా. అది ఇంతవరకు ఎవరు కవర్ చేయలేదు బైకర్స్. సో నేను చేద్దాం అనుకుంటున్నా మేము. కానీ ఏంటంటే అక్కడ సిగ్నల్ ఉండదు. ఇంకోటి ఏంటంటే దానికి రూట్ మ్యాప్ చూపిస్తలేదు గూగుల్ మ్యాప్స్లో. రూట్ మ్యాప్ చూపించింది అనుకో కొంచెం అన్నా వెళ్ళడానికి ప్లాన్ వస్తుంది, కానీ రూట్ మ్యాప్లో చూపించట్లేదు అది. లారీలో దగ్గర 10 లారీలు అయినా ఇప్పటికీ దుమ్ము లేపుకుంటూ అవుతున్నాయి. ఇంకోటి రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకైనా మంచిది, మా అంటే ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఆగితే అయిపోతుంది ఈ లారీలు అన్నీ పోయేసరికి. ఎన్ని ఉన్నాయి చూడు. ప్రతి ఒక్క లారీకి మీసాల సింబల్ అయితే ఉంది చూడు. ప్రతి ఒక్క లారీకి గుర్తుపట్టండి మీరు. ఇగో ఈ లారీకి ఉంది, ఇంకా కొన్ని లారీకి అయితే ఎల్లో కలర్లో భలే ఉంటుంది అది. ఇగో దీనికి ఉంది. ఇక్కడ సపరేట్ దొరికేటట్టున్నాయి, అయిపోయినాయి. ఇంకా ఇక వీళ్ళు ఇట్లా పని చేయడం వల్లనే మనకైతే రోడ్డు ఉంది. వీళ్ళంతా ఇక్కడ ఊరు వాళ్ళు అనమాట, కీలాంగ్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళు ఉండడం వల్లే మనకైతే ఈ రోడ్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. లేదంటే అంతే. ఇంకా అమ్మా జట్టు స్పీడ్ వస్తున్నారుగా. జిస్పా విలేజ్కి అయితే వచ్చేసినాం. ఈ విలేజ్ వచ్చేసి సీ లెవెల్కి 10,890 feet అయితే హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి దార్చా బ్రిడ్జ్ అంట. అసలు చూడడానికి ఎంత పెద్దగా ఉందో. అసలుకి ఈ మౌంటైన్స్ మధ్యలో కట్టిన దీనిలను. ఒక నిమిషం ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తా. ఇక వెనకాల కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మౌంటైన్స్. అక్కడైతే ఫుల్ ఐస్ అయితే ఉంది అక్కడ. ఇంకా వెనకాల ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా అయితే ఉంది. దగ్గర 1/2 kilometer వరకు అయితే ఉంది. ఇక్కడ చూడండి సైక్లిస్ట్ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. యూ హ్యావ్ జస్ట్ విజిటెడ్ దార్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. డబ్బులన్నీ సేవ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రైడ్స్కి రాండి. ఆ బీర్లు తాగితే ఏమొస్తుంది, మా అంటే తృప్తి వస్తుంది. అప్పటికాడికి అయిపోతుంది, తాగుతాం పోస్తాం అయిపోతుంది. కానీ ఇక్కడ వస్తే చూడండి మెమొరీస్, చాలా మెమొరీస్ అయితే ఉంటాయి. ఇక ఇలాంటి మెమొరీస్ కూడా ఉంటాయి. ఈ జట్టు స్పీడ్ వచ్చిన. సో పక్క అయితే రండి గైస్. నేను చెప్తున్నా కదా, అసలు నాకు మాటలు రావట్లేదు. ఈ మౌంటైన్స్ చూసినామడే నేనేనా, నిజమేనా, ఇక్కడ వచ్చిన అన్న భ్రమలో ఉన్నా, ఇంకా లేదంటే నేను ఇంకా డ్రీమ్లో ఉన్నానా, కళలో ఉన్నానా అని అనుకుంటున్నా తెలుసా. నిజంగా చెప్పాలంటే అసలు మౌంటైన్స్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇవి వింటర్ సీజన్లో చూస్తే అమేజింగ్. జాన్స్కర్ జానే గారు అయితే सीधा कितने किलोमीटर रहता है सर ये से? हाँ 140. फिर ले कैसे जाना उधर से? ले कैसे जाना इधर रिटर्न आना? ले कैसे उधर से रोड है था? हाँ ठीक है सर. ఇక్కడైతే జస్ట్ ఎంట్రీ చేసుకుంటున్నారు మన బైక్కి. జస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఇది. ఊరి చెక్ పోస్ట్ దార్చా చెక్ పోస్ట్ అనమాట ఇది. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో గాయ్స్, ఎవరన్నా దార్చా చెక్ పోస్ట్ ఇందాక చూపించాను కదా, అక్కడ నుంచి జాన్స్కర్ వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఇగో షింకుల 39, పాడమ్ 143. గాయ్స్ ఫస్ట్ వాటర్ క్రాసింగ్. వాటర్ కింద వెళ్తేనే కానీ మనం ఈ రైడ్లో ఫస్ట్ వాటర్ చూసిందంటే ఇక్కడే వాటర్ ఫాల్స్ పై నుంచి వస్తున్నాయి అక్కడ ఎక్కడో నుంచి. సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా, అవి ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు, లారీలు వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది.
సో అందుకని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. అమ్మో వైజర్ వేసుకోవాలి, లేకపోతే దుమ్ము నోట్లకి చచ్చిపోతుంది దెబ్బకు. ఇంకా సర్చ్కు 68 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి పోదాం. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళైతే కనిపించట్లేదు. చెప్పడం మర్చిపోయినా, ఇందాక దార్చక్కడ చెక్ పోస్ట్ కాడ వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారు కదా మన నెంబరు, అక్కడ వరకే లాస్ట్ అయితే సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వెళ్ళిపోయింది. నేనైతే ఆఫ్లైన్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నా, నా ఫోన్లో కూడా చూసుకున్నా, దాంట్లో కూడా సిగ్నల్ అయితే రావట్లేదు. మేబీ ఇంకా ముందలు కోంగా పోస్ట్ పెయిడ్ సిమ్ రావచ్చు అని అనుకుంటున్నా. సర్చ్ దాటినాక పోస్ట్ పెయిడ్ సిమ్ ఆన్ అవుతుందేమో నాకు తెలిసి. ఇప్పటివరకు అయితే రావట్లేదు. సర్చ్ వరకు అయితే ఇంకా నో సిగ్నల్ అంట పక్కా. तेलंगाना हैदराबाद टीजी नहीं है, टीजी अभी आ रहा, पहले यही है। अच्छा पहले हाँ, TS था। 1 ईयर ये साल में नया गवर्नमेंट आ गए ना, वो टाइम में अभी 3 महीने के पहले। अच्छा हाँ, पहले TS है। हाँ, अब टीजी है। अभी TG हो गया। थैंक यू। हाँ, आर्लाचला 21 किलोमीटर, सर्चू 53, पांग 129, तांगलांगला 196, उपसी 2 ले 302 अंट. బైక్ మీద ఇంత తనలాడుతున్నా, వీళ్ళు చూడండి సైకిల్ మీద. నైస్ సైకిల్ అసలు. బైక్ మీదనే చాలా ఇబ్బంది అవుతుంది నేను పైకి పోవడానికి. టైం ఎంత అవుతుంది తెలుసా, 1:30 అవుతుంది దగ్గర. ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది సర్చు ఇక్కడ నుంచి. సో గైస్ సర్చు ఇంకా 35 నుంచి 40 అయితే ఉంది. సో మనతో పాటు వస్తున్నాడు ఆ బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎందుకంటే హెల్త్ బాగాలేదు, నిన్ననే జ్వరం వచ్చింది. బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు రిటర్న్, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు. మన వాళ్ళు అయితే లిఫ్ట్ అడిగినప్పుడు ఇచ్చింది. థ్యాంక్ యూ బాయ్, లిఫ్ట్ దే దియా. फर्स्ट टाइम में अभी दे दिया, अभी पूछिए फर्स्ट है तुम ही दे दिया लिफ्ट. ठीक है ब्रो, फोन दे పోయినాక బాయ్ బాయ్ మళ్ళా. బాయ్ బ్రో, థ్యాంక్ యూ भाई. सिग्नल आता सर्च में. ठीक है. సో బ్రో మనాలి వెళ్ళాక కాల్ చేయి, మెసేజ్ అన్న చేయి నార్మల్గా. సో మనోడైతే ఈ కార్లో అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇద్దరం వెళ్తాం. బాగా కొంచెం అనీజీ ఉంది, చెప్పినా కదా తనకు 2 days నుంచి హెల్త్ అయితే కరెక్ట్ లేదు. ఆ ట్యాబ్లెట్ వేసుకోమని అది చెప్పిన, ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఉన్నాడు. ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకొని కొంచెం స్ప్రే కొట్టుకొని అది రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉండంటే తనకు సెట్ అవ్వు. కానీ ఇక్కడనే తనకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనీజీగా అయితే ఉంది. ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం, మేము మళ్ళీ నైట్ సర్చ్లో స్టే చేస్తాం. మళ్ళీ ఇంకా వెళ్ళలేం. ఇంకా మస్తు టైం పడుతుంది, ఈజీగా 5 to 6 hours పడుతుంది. మేము అందుకే సర్చ్లో స్టే చేస్తాం. బ్రో ఓకేగా, సర్చ్లో స్టే చేద్దాం. ఇగో మా ఇద్దరికే ఇంత మంచిగా ఉన్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా, 2 అవుతుంది. జస్ట్ 2 గంటలకే ఇట్లా ఉందంటే నైట్కి ఊహించుకోండి, ప్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా, ఈజీగా ఒక 15 to 10 degrees అయితే ఉంటుంది ఈజీగా, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ కూడా వస్తుంది చెక్ చేయడానికి, సిగ్నల్ వస్తే ఏమన్నా చెక్ చేయడానికి వస్తుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 2 అయితే అవుతుంది. మన బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లా అవుతుందని. నైట్ ఒకవేళ తను ఆక్సిజన్ సిలిండర్ అవన్నీ వేసుకొని ఉంటే తనకైతే హెల్త్ అయితే సెట్ అవుతుండే. ఇంకేం చేద్దాం, ప్రతిసారి మన చేతిలో ఉండదు కదా. ఇంకా హెల్త్ మంచిగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయినా రావచ్చు. తను మళ్ళీ వింటర్ సీజన్లో వస్తాడంటే, తను ఆల్రెడీ కేదార్నాథ్ మనాలి చేసిండు అప్పుడు, కాకపోతే అప్పుడు జ్వరం లేదు. ఇప్పుడు లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఫుల్ గ్లేషియర్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ గ్లేషియర్ ఉంది. పైన చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. అక్కడైతే ఇంకా చాలా ఉంది. అక్కడ ఇంకా ఎక్కువసేపు ఈడ ఉంటే నేను కూడా మనాలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్చుకు అయితే వెళ్ళిపోదాం పోనండి. అక్కడ వెళ్ళి వీలైతే మ్యాగీ చేసుకుందాం, లేకపోతే అక్కడ ఏమైనా ఫుడ్ దొరికిందంటే రైస్ దొరికితే అక్కడైతే తిందాం. ఓకే, టీఎస్ తెలంగాణ. మార్నింగ్ కూడా చెప్పినా కదా, స్టార్టింగ్ నుంచి అతనికి
ఒకవేళ జ్వరం కానీ సర్ది కానీ అయితే మాత్రం అస్సలు రాకండి ఇక్కడ. ఎందుకంటే అది నయమైన తర్వాత అవసరం అయితే రూమ్ తీసుకొని మనాలిలో కానీ ఎక్కడి సైడ్ అయినా సరే, ఎక్కడి సైడ్ నుంచి వచ్చినా సరే అక్కడ ఆగి మీరైతే రూమ్ తీసుకొని అది క్యూర్ అయినాక ఓకే పర్లేదు వెళ్ళేస్తారే. ఓ పాల్తులు ట్రక్ వాళ్ళు ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇక మీదకి వచ్చింది చూసాను కదా మీరైతే ఎంత మీదకి వచ్చిండు వాడు. ఇందుకో నేను ఈడ పోతున్నా, నాకు ఈడ పక్కన వస్తున్నాడు వాడు. కొంచెం స్లో పోయి దాంట్లో పోవచ్చు కదా కొంచెం అటు ఇటు. ఒకవేళ నేను అటు ఇటు అయినా బ్రేకు సడన్ పవర్ రాకపోయినా నేను వాడిని గుద్దుకుంటే అయింది సిచ్యువేషన్. సో ఇక్కడైతే రోడ్ అయితే ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది గట్టిగా. వీళ్ళైతే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్ని. అక్కడ ఇక్కడ వెహికల్స్ని అయితే ఆపేషన్ చూడండి, ఎందుకంటే మన కోసమే రోడ్ చేస్తున్నారు. ఒకవేళ అటు ఇటు అయినా మనం స్పీడ్గా బై ఛాన్స్ వచ్చినా కూడా. ఇక్కడ చూడండి పక్కన ఐస్ ఉంది, కానీ ఇక్కడ బైక్ ఆపడానికి లేదు. ముందర ఎక్కడన్నా ఉంటే చూద్దాం, ఇంకా లేదంటే అంతే. మనది అయితే బ్యాగ్ ఊకనే కింద పడిపోతుంది. అది మౌంట్స్ కరెక్ట్ తెచ్చుకోలేడు బంజీ కార్డ్స్. నేనైతే బందోబస్తుగా ఆల్రెడీ నాది ఉంటుంది, ఏది సాడిల్ బ్యాగ్స్ ఉంటుంది, కానీ ఎంతకైనా మంచిది ఈ గుంతలలో ఏడ పడిపోతుందని సాడిల్ బ్యాగ్స్కి అయితే సేఫ్టీగా కట్టేసిన. ఒకవేళ తనది ఊకనే పడిపోతుందంటే నా సాడిల్ బ్యాగ్స్ అయితే ఇచ్చేస్తాను. నేను తాడు నాకు అవసరం లేదు. గట్టిగా ఆఫ్ రోడ్ అయినప్పుడు, హై స్పీడ్లో వెళ్ళినప్పుడు అవసరం అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్ అవుతుందో ఇక్కడైతే మాత్రం. నమ్మ నా వాయిసే చేంజ్ అయిపోయింది ఇక్కడ వచ్చి, నమ్మండి. ఊపిరి పీల్చుకోవడానికి ఎట్లా వస్తుందేమో గోపురాలు అసలు చూడాలి సర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఒక్కతోటి మంచి రోడ్డు పక్కన ఉండలేదు, రోడ్డు పక్కన ఉన్నప్పుడు రోడ్డు బాగాలేదు. ఏదో దమ్దమ్ అవుతుంది ఇక్కడ. బండి అయితే ఇప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడైతే అస్సలు సిగ్నల్ లేదు. సర్చ్లో మనకు సిగ్నల్ వస్తుందంట. అక్కడ కలుసుకుందాం ఇంకా డైరెక్ట్. మనకి రైడ్లో ఫస్ట్ స్నోఫాల్ అయితే ఎక్స్పీరియన్స్. మన బైక్ అయితే పార్క్ చేసేసినాం స్నో పక్కన. అయితే చూడడానికి ఎట్లుందో చూడండి, ఫోన్లో చూపిస్తుంది చూడండి, హైలైట్ ఉంటుంది. ఇంకా ముందర దొరుకుతుందో దొరకదని ఇక్కడైతే వీడియో తీసుకొని కొంచెం స్నోని అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా ఉంది చూడండి అసలు మన బైక్ స్నో దగ్గర అయితే మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకు. ఇది ఆల్రెడీ పడి ఎన్ని రోజులు అయి ఉంటుంది, ఎందుకంటే పైన దుమ్ము దుమ్ము ఉంది కదా. ఇట్లా పెట్టే మన బైక్ అయితే హైలైట్ పర్ఫామ్ చేస్తుంది. అప్పుడప్పుడు సతాయిస్తుంది, కానీ నార్మల్గా అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది గైస్. ఫైనల్గా అయితే మనమైతే మంచుకొండ లోపలికి మన బైక్ని అయితే తీసుకొని వచ్చేసినాం. మాస్క్ వేసుకో, మాస్క్ వేసుకో, అది వేసుకో, డోర్ వేసుకో. కొడతా బ్రో, భలే ఉంటుంది. అదేనా ఉండు. 1 2 3. సో గాయ్స్ మేమైతే ఇప్పుడు మంచుతో అయితే ఆడుకుంటున్నాం. అబ్బా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. చేతి బస్ తెరుస్తుంది అసలు నాకు. అగో ఇంజన్ దగ్గర పెట్టిన గుడక చేతులతో ఎంత రెడ్గా అయిపోయినాయి. చేతులు పని చేస్తలేవు గాయ్స్. సూపర్. నేను నా బండి మీద ఐస్ వేస్తా వీడియోది. ఫస్ట్ టైం అయితే ఐస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. ఐస్ మన చేతుల ద్వారా మన స్వహస్తాలతో పట్టుకొని ఇప్పుడు నా బండి పైన అయితే వేయబోతున్నా. మీరు చూడండి ఇప్పుడు వనకి
నేనైతే ఇప్పుడు ఐస్ గడ్డను ఇక్కడ పెట్టుకున్నా. బారలాచ నుంచి అయితే నేనైతే మీకోసం ఐస్ తీసుకొస్తున్నా. ఇగో చూస్తున్నారు కదా వెనకాల మొత్తం ఐస్ 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 మౌంటైన్స్. మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు దీంతోటి. వావ్ వస్తుంది ఇది ఇట్లానే కొంచెం ఫుల్ రౌండ్ అవుతుంది ఇది. నాకు తెలిసి మీరు ఎప్పుడు చూడకుండా ఉంటారు. అవో అక్వా 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 ఐస్ అక్వా మంచి 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 అక్వా. ఇది ఫ్రిడ్జ్లో దొరికే ఐస్ కాదు గాయస్, న్యాచురల్గా ఫామ్ అయిన ఐస్. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పార్సల్ చేసేస్తా ఇక్కడ నుంచి. ఓకేనా, బారలాచ నుంచి అయితే పార్సల్ చేసేస్తా మీకు. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్, సీ యూ, టాటా. సారీ గాయస్, ఐస్ అయితే పగలగొట్టేసిన, ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే వ్యూస్ ఉన్నాయి అసలు. ఫుల్ వర్కాస్ట్ అయితే చేయబోతున్నాం. ఓకేనా, లెట్స్ గో. 1 2 3 రెడీ. ఫస్ట్ గేర్ వేసేసిన. బండి అయితే ఎప్పుడైనా ఇగో ఇలాంటి టైంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫుల్ థ్రాటల్ యూజ్ చేస్తారు. వామ్మో వాటర్ పడుతుంది ప్లేస్ మీద పక్కకుంది. బండి ఇక్కడ పెట్టేసి మనోడు వస్తాడు. ఇప్పుడు మనోడు అయితే వీడియో తీద్దాం. మనమైతే క్రాష్ కాకుండా ఈ వాటర్ ఫ్లోలో అయితే మన బైక్ని అయితే తీసుకొచ్చేసినాము. ఫుల్ అయితే కింద రాళ్ళు ఉన్నాయి, ఇంత పెద్ద రాళ్ళు. బండి అక్కడిక్కడ అవుతుంది. సో నేనేం చేసిన అంటే ఫుల్ ప్యానిక్ కాకుండా, ఫుల్ థ్రాటల్ ఇవ్వకుండా, జస్ట్ నార్మల్గా ఇట్లా పట్టుకున్నామంటే పట్టుకున్నట్టు చేయాలి. బండి ఆగినప్పుడు లైట్గా రేవ్ చేయాలి అంతే. తప్పించి ఫుల్ రేవ్ చేసినాం అనుకో అక్కడ కింద పడుతుంది, సమాప్తం. ఈయనే చదువుకోవచ్చు ఈజీగా. ఇప్పుడైతే మన బ్రో అయితే వెళ్తున్నాడు. సో తను వచ్చినాక మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఇక లారీలు చూడండి ఎట్లా వస్తున్నాయి. ఇక్కడ లారీలు తన్నాడుతున్నాయి. ఆయన ఫుల్ డ్రైవ్ చేసి పెట్టుకున్నాడు. తవేరా ఉంది కదా, తవేరా ఆ ట్రావెలర్ ఫుల్ డ్రైవ్ చేసి పెట్టుకున్నారు. ఇక లారీలు చూడండి ఎట్లా అవుతున్నాయి. ఇప్పుడైతే మనోడు వస్తున్నాడు. ప్యూర్ వాటర్ అసలు. దీన్ని పట్టుకున్నట్టే నా చేతులు పక్కా ఫ్రీజ్ అయిపోతాయి. ఓన్లీ అక్క ఈడ చిల్లుడు బీర్ అంట, వైన్ షాప్ ఉంది ఈడ. గ్రేట్ అసలు. సర్చ్లో వైన్ షాప్, చిన్న వాటర్ క్రాసింగ్, చిన్న మినీ ఇది ఊకిట క్రాస్ వైన్ షాప్ చిల్లుడు బీర్ అంట. అన్నీ ఉన్నాయి, రమ్ము గిమ్ము అన్నీ దొరుకుతాయి. అన్నీ అమ్మా. కూల్ ఇది పెద్ద మ్యాటర్ కాదు మనకు. వచ్చేసినాం. చూడండి ఇక పక్కన పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంతవరకు అడ్జస్ట్ కావని చిన్న బ్రిడ్జ్ అయితే వేసారు. వారిని అక్క ఏం సౌండ్ ఇది, దమ్మ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా రోడ్డు, ఆ బ్రిడ్జి కూలిపోయినందుకు ఎట్లేసింది చూడండి రోడ్. ఇక్కడ నుంచి ఫస్ట్ గేర్లే అబ్బాయి ఉందిరా అయ్యా రోడ్. చని పాంగ్ 76 TSకి ఉప్సీ 203. ఓకే, ఇక్కడ కూడా ఎంటర్ చేస్తున్నా. టెంట్ ఎక్కడ వేసుకుందాం? ఆడ వేసుకుందామా పైన? నైట్ అయితే డైరెక్ట్ వచ్చేసినాం కదా, 5:50కి వచ్చినాం. వచ్చి డైరెక్ట్ అయితే ఫుడ్ తిన్నాం అన్నమాట.
ఫుడ్ తిన్నామంటే సెట్ కాలే మాకైతే. మొత్తం తలనొప్పి రావడం, ఇంకా వామిటింగ్ అయినట్టు, హార్ట్ బీట్ అయితే ఒక రేంజ్లో ఇంక్రీజ్ అయిపోయింది అసలు. ఆ సౌండ్ మనకి వినిపిస్తున్నట్టు బాడీ మొత్తం షేక్ అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఏమేమైంది నైట్ అయితే మాత్రం అసలుకు ఘోరంగా అయింది. నాకు ఒక్కరికి కాదు, మనతో పాటు వచ్చింది కదా ఆ బ్రో కూడా, శరత్ బ్రో కూడా సేమ్ అట్లనే అయింది. ఇంకా ఇది తీసుకున్నాం నిన్న, ఇది వచ్చేసి 800 అనమాట పర్ డే. ఇంకా ఈ కాటేజ్ తీసుకున్నాం, దీంట్లో వచ్చి పడుకున్నాక అసలు ఏం అవుతలేము మా వల్ల. సరే బయటకు ఇట్లా నడిస్తే ఏమన్నా మంచిగా ఏమన్నా నడుస్తే కొంచెం సెట్ అవుతుంది అని అనుకుంటే అయినా సెట్ కాలే. శరత్ బ్రో ఉండి ఇంకా కక్కేద్దాం బ్రో, కక్కితే సెట్ అవుతుంది అని అన్నాడు. ఫస్ట్ మనోడు కక్కేసిండు, కక్కిచ్చిన తర్వాత సెట్ అయింది, మంచిగా ఉంది అన్నాడు. చాయ్ తాగితే సెట్ అయింది. నాకు కూడా తర్వాత అట్లనే అనిపించింది సేమ్. సో నేను కూడా వెళ్ళి మళ్ళీ వామిటింగ్ చేసుకొని, కావాలని వామిటింగ్ చేసుకున్న తర్వాత వెళ్ళి టీ తాగితే మాకైతే సెట్ అయిపోయింది. దాని తర్వాత హెడేక్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట. సో మీరు కనుక వస్తే ఫుడ్ అయితే కొంచెం జాగ్రత్త చూసుకోండి. వీలైతే ఇంటి దగ్గర నుంచి చట్నీలు తీసుకురండి. మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చట్నీలు ఇస్తా అన్నాడు, కానీ నేనే బల్లుపై తీసుకొని రాలేదు. ఇప్పుడు భరించాల్సి వస్తుంది. రైస్ తినొచ్చు, కానీ వాళ్ళు చేసే కూరలు మనకు సెట్ కావు. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీలు అవే తినాలి, అవి అయితేనే మనకు సెట్ అవుతాయి. ఈ కర్రీస్ అయితే అస్సలు సెట్ కావు. మాకు ఇద్దరికి అదే ఎఫెక్ట్ అయింది. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. నైట్ ఏం వీడియో లేదు, ఇప్పుడు తీస్తున్నా మీకు చెప్దామని. సో ఇది మా రూమ్ అన్నమాట. బయట నుంచి చూపిస్తాం ఎట్లుంటుంది. ఇదిగో వీళ్ళు ఇక్కడ హోటల్ పెట్టుకుంటారు. హోటల్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఇట్లా కాటేజెస్ పెట్టుకుంటారు పక్కనే. ఆ హోటల్లో కూడా బెడ్ ఉంటుంది, ఆ బెడ్ కూడా చూపిస్తామండి. బెడ్ తీసుకుంటే 300 per person. వీళ్ళ దగ్గరే ఫుడ్ తినొచ్చు ఈజీగా. ఫుడ్ అయితే 100 రూపీస్ అవుతుంది పర్ బెడ్, 100 రూపీస్ అనమాట. వాళ్ళు నైట్ బెంగళూరు నుంచి వచ్చిండ్రు, వాళ్ళు తీసుకున్నారు చూడండి. ఫస్ట్ ఇదే అనుకున్నాం, తర్వాత చలికి తట్టుకోలేక మళ్ళీ ఆ కాటేజ్ అయితే తీసుకున్నాము. ఇక మొత్తం ఇవే ఉంటాయి ఇక్కడ, మొత్తం చూస్తున్నారు కదా, అటు నుంచి ఇటు దాకా మొత్తం ఇవే. ఇంకా ఇవి తప్ప వేరే ఏం లేవు. ఇది వచ్చేసి సర్చ్ అనమాట, సర్చ్ విలేజ్. మనాలి నుంచి ఎగ్జాక్ట్లీగా 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లేక్ అయితే మాత్రం 258 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా ఈ ఊరు దాటితే ఇంత మంచి ఊరు అంటే మంచి రోడ్డు, ఇలాంటి మంచి ప్లేస్ అయితే ఇంకా మనకి ఎక్కడా దొరకదు. సో అందుకని ఎందుకు రిస్క్ తీసుకోవడం అని నైట్ అయితే ఇక్కడే స్టే తీసుకున్నాం అనమాట. మీకు చూపిస్తా అందువేళ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏందన్నది. వీడియో మాత్రం భయంకరంగా ఉంటాయి, రోడ్లు మాత్రం దరిద్రంగా ఉంటాయి. ఇప్పటికే చాలా దరిద్రంగా ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇంకా మన బండి అయితే నైటే ఆయిల్ చేంజ్ అయితే వేసిన, ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఆయిల్ చేంజ్ అయితే వేసేసిన సెట్. ఇంకా ఆయిల్ అయితే చాలా తక్కువ ఉన్నది, ఆల్మోస్ట్ ఒక 300 ml ఉన్నది. లీటర్ ఉండాల్సింది 300 ml ఉన్నది, అందుకే కొంచెం సపోర్ట్ చేయలేదు. సో ఇది కాటేజ్ అనమాట. ఇగో చూపిస్తుంది చూడండి, ఇది బాత్రూము. ఇంకా మొత్తం మా సామాన్ చూడండి ఎట్లా వేసేసినాం మొత్తం. ఇగో ఈ బ్లాంకెట్స్ అయితే దగ్గర 7 ఉన్నాయి. ఇగో అక్కడ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 2. ఇక మనోడు అయితే 2 కప్పుకున్నాడు. ఇక ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, అక్కడ 4 అయితే ఉన్నాయి. ఇది మాత్రం చాలా వర్త్ ఇట్ అనమాట. ఈ ప్లేస్లో చూడండి, ఈ చెక్కలతో సెట్ చేసి పెట్టిన అనమాట. ఇవి చాలా మంచిగా ఉన్నాయి. ఈ ప్లేస్లో మనకి 800లో దొరకదు. ఫస్ట్ 1000 అన్నాడు. ఫుడ్ కూడా మీ దగ్గర తింటాం కొంచెం చూసి తీసుకొని అన్నాడు. 800 చేసేసి అన్నాడు. చాలా మంచోడు అన్న అయితే మాత్రం. అసలుకు అక్కడ 300 ఆ బెడ్ చూసింది కదా, అది ఇంకా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో పాటు అక్కడే ఇంకా వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో పనుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ అయితే మాత్రం మనకు సపరేట్ అనమాట. లాక్ కూడా ఉంది, దీనికి మంచిగా లాక్ వేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా వస్తే కొంచెం అడగండి, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే పక్క ఒప్పుకుంటారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. మనం అడగంగానే రిక్వెస్ట్ చేయగానే వాళ్ళైతే ఒప్పుకుంటారు. సో అది హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటారా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచిగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఫుల్ అడ్వెంచరస్ అయితే ఉంటాయి. మన బండి అయితే ఇప్పటివరకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఎర్లీ మార్నింగే కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల ఎంత ఫుల్ థ్రాటల్ ఇచ్చినా అసలు రెస్పాన్సే రావట్లేదు.